రేయ్, ఈవినింగ్ మా ఆఫీస్ లో సార్స్ ఇంట్లో పార్టీ ఇస్తున్నా. ఇల్లు మొత్తం క్లీన్ గా ఉండేలా చూసుకో. సరే సార్. సార్ రండి, సార్ రండి. రండి సార్, రండి కూర్చోండి. సార్స్ కే డ్రింక్ తీసిరా. అలాగే సార్. డ్రింక్ తీసుకోండి. రేయ్, నువ్వు మాలా చదువుకొని ఉంటే ఏదో జాబ్ చేసుకుందువు కదరా. వీడు చదువురాని మొద్దు కాబట్టే ఈ పని చేసుకుంటున్నాడు సార్. సార్ 2 minutes కాల్ వచ్చింది. రా తమ్ముడు రా, వచ్చి కూర్చో. ఏరా తమ్ముడు, మంచిగా చదువుకోవచ్చు కదరా. నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరిక సార్. మరి ఎందుకు చదువుకోలేదురా? మా ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల చదువు కూడా కావలేదు సార్. చిన్నప్పటి నుంచి ఇలా పనిచేసిన కుటుంబం చూసుకుంటున్నాను సార్. అవునా? అవును సార్, అందుకే చదువుకోలేదు. నా పరిస్థితి తెలియకుండా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు సార్. నాకు చాలా బాధగా అనిపిస్తుంది సార్. బాధపడుతుంది. ప్రతి ఒక్కరి కష్టం వెనుక ఒక బాధ ఉంటుంది. ఆ బాధని అర్థం చేసుకోకుండా ఎవరిని చులకనగా మాట్లాడవద్దు.